హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. మహాశివరాత్రి అసలైన ముహూర్తం ఎప్పుడు? పవిత్ర లింగోద్భవ సమయం ఇదే. ఇలా పూజించాలి. లింగోద్భవ వేళ ఈ పూజ చేస్తే విశేష ఫలితాలు. ఈ నియమాలు పాటించండి. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినానికి సమయం దగ్గర పడింది. ఈ పండుగ రోజున దేశంలోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతాయి. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ ప్రత్యేకం. బిల్వపత్రార్చనలు, రుద్రాక్ష మాలాధారణలు, రుద్రాభిషేకాలు, విభూతి ధారణతో భక్తులు శివయ్య అనుగ్రహం కోసం వేడుకుంటారు. మరి ఈ సంవత్సరం శివరాత్రి ఎప్పుడు వచ్చింది? లింగోద్భవ సమయం ఎప్పుడు? ఆ సమయంలో ఏం చేయాలి అనే వివరాలు ఈ క్రింద తెలుసుకుందాం. మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది? తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 సంవత్సరం బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 ముగుస్తుంది. అయితే మహాశివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్దశి తిథి ఉండడం ప్రధానం. కాబట్టి మహాశివరాత్రిని ఫిబ్రవరి 26న జరుపుకోవాలని చెబుతున్నారు. లింగోద్భవ సమయం ఎప్పుడు? మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయం. శివుడికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని, మహాశివరాత్రి రోజు రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1 మధ్య ప్రాంతంలో ఉండే సమయాన్ని లింగోద్భవ కాలం అంటారని చెబుతారు. ఈ లింగోద్భవ కాలాన్ని 4 భాగాలుగా విభజించి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కొక్క రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని వివరిస్తున్నారు. లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసి పద్మపుష్పాలతో పూజ చేయాలని చెబుతున్నారు. అలాగే నైవేద్యంగా పులగాన్ని సమర్పించాలని సూచిస్తున్నారు. లింగోద్భవ కాలంలో రెండో భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసీ దళాలతో పూజ చేయాలని, శివుడికి నైవేద్యంగా పాయసం సమర్పించాలని సూచిస్తున్నారు. లింగోద్భవ కాలంలో మూడో భాగంలో పరమేశ్వరుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు ఆకులతో పూజ చేయాలని పేర్కొంటున్నారు. అనంతరం పరమశివుడికి తిలన్నం అంటే నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. లింగోద్భవ కాలంలో చివరి భాగంలో శివుడికి తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజించాలని చెబుతున్నారు. అనంతరం పరమశివుడికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలని వివరిస్తున్నారు. ఈ దీపం వెలిగిస్తే మహాపుణ్యం. మహాశివరాత్రి రోజు ఏ సమయంలోనైనా సరే ఎర్రటి కొత్త ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దారిద్ర దహన శివస్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే జన్మజన్మల దరిద్రం తొలగిపోతుందని వివరిస్తున్నారు. ధనపరమైన సమస్యలు తొలగేందుకు శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగం తయారు చేయాలి. ఆ శివలింగానికి రకరకాల పువ్వులతో పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఆపై దానిని పారే నీటిలో విడిచిపెట్టాలని. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని నమ్మకం. శివానుగ్రహం కోసం ప్రత్యేక తాంబూలం. మహాశివరాత్రి రోజు తాంబూలం సమర్పించడం ద్వారా కూడా పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ఆ తాంబూలాన్ని పంచ సౌగంధిక తాంబూలం అంటారని, అంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలను పంచ సౌగంధికాలుగా చెబుతారని అంటున్నారు. ఈ 2 తమలపాకుల్లో పంచ సౌగంధికాలను ఉంచి 2 ఒక్కలు, 2 అరటి పండ్లను శివుడి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించి ఆ తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మల పాటు శివానుగ్రహం కలుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్
షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.